మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ అరవింద్ నేతృత్వంలో భారీ కేక్ కటింగ్తో పాటు ఉచిత రక్తదాన శిబిరం, 3000 మందికి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు, స్థానికులు పాల్గొనడంతో రమ్య గ్రౌండ్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆగస్టు 22 అంటే మెగా అభిమానులందరికీ ఒక పండుగ రోజు. కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్ లో అరవింద్ దాన్ని ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. 100 మందికి పైగా ఈ రోజు రక్తదానం చేశారు. అలాగే కొన్ని వందల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మెగాస్టార్ బర్త్డే అంటే ఏదో జస్ట్ థియేటర్ లో విజిల్స్ వేసుకోవడమే కాకుండా ఆయన సేవా తత్పరతను పుణికి పుచ్చుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు మెగా అభిమానులు చేయటం, దానికి ఇక్కడికి నేను ఒక అతిథిగా రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు శాండీ, అరవింద్, ఇతర కమిటీ మెంబర్లు అందరూ చేస్తూ చిరంజీవి గారి పేరు మరింత నిలబెట్టాలని, ఆయన బాటలో మేమందరం ముందుకు సాగుతామని ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ. ఆగస్టు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి ప్రాంతంలో అరవింద్ గారు, అదేవిధంగా సందీప్ గారు వేలాది మందికి అన్నదానాన్ని నిర్వహించి 100 యూనిట్ల బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసి వారికి తోడుగా కాపు సంఘ నాయకులు కావచ్చు, చిరంజీవి అభిమాన సంఘాలు కావచ్చు, ఇవాళ వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం. రాజకీయ రంగంలో కూడా చిరంజీవి గారు తనకంటూ ఒక పాత్రను, తనకంటూ ఒక చరిత్ర నిర్మించినటువంటి నాయకుడు చిరంజీవి గారు. మాతో పాటు అసెంబ్లీ శాసనసభ్యుడిగా, ఆ పార్టీకి ఫ్లోరీడర్గా పనిచేసినటువంటి నాయకుడు ఆయన. కేంద్రంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రజాసేవలో కూడా నిమగ్నమైనటువంటి నాయకుడు చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి ప్రాంతంలో